జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనిషికి భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడొచ్చాయి ఆలోచించండి. నా అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల భాషలున్నాయి. వందలు కాదు, వేల భాషలున్నాయి. భారతదేశంలోనే 400 పైగా భాషలున్నట్లుగా అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంత మోతాదులో భాషలున్నాయో ఒకసారి అంచనా వేయండి. ఎప్పుడు మొదలయ్యాయి ఈ భాషలన్నీ కూడా? మనిషి సన్నిహిత తత్వాన్ని పెంచుకున్న తర్వాత, వ్యక్తులు కలిసిమెలిసి సామూహికంగా జీవించడం ప్రారంభించిన తర్వాత, కమ్యూనికేషన్ కోసం, ఒకరి నుంచి మరొకరికి సమాచారం అందటం కోసం, అందించడం కోసం ఈ భాషలు బయటకు వచ్చాయి. భాష అనేది నోటి ద్వారా వ్యక్తీకరించబడుతుంది, మనసు ద్వారా సూక్ష్మంగా అందించబడుతుంది. మనసులో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగానే నోటి ద్వారా సమాచారం బయటకు వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది గుర్తుకు తెచ్చుకోండి. క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నుండి నాగరికత ఛాయలు ప్రారంభమయ్యాయి. పాతరాతి యుగం అంటున్నాం, క్రొత్త రాతి యుగం అంటున్నాం, ఎన్నో మార్పులు వచ్చాయి. సింధు నాగరికత, హరప్ప, మొహంజదారో నాగరికతలన్నీ కూడా క్రీస్తుకు పూర్వమే మొదలయ్యాయి. అయితే సామూహిక సంఘ జీవనంలో తప్పనిసరి కమ్యూనికేషన్ ఉండాలి కదా. ఒకళ్ళ భావాలు మరొకళ్ళు పంచుకోవాలి కదా. ఒకరితో మరొకరు సహజీవనం చేయాలి కదా. కుటుంబ సభ్యులంతా కలిసి జీవించాలి కదా. జీవించాలంటే తప్పనిసరిగా ఏం కావాలంటే భాషలు కావాలి. ఆలోచించండి. భాషల యొక్క రూపాంతరమే సమాచారం. సమాచారం యొక్క రూపాంతరమే సమాచార విప్లవం. ఇవాళ సమాచార విప్లవం తారాస్థాయిలో ఉంది. అయితే భాషలు ఎప్పుడు మొదలయ్యాయి? భాషలన్నీ కూడా కృత్రిమ మేధస్సు ద్వారానే బహిర్గతమయ్యాయి. కృత్రిమ మేధస్సు బలోపేతం అవుతూ ఉంటే భాషల యొక్క మోతాదు కూడా పెరుగుతూ వచ్చింది. సమాచారపు మోతాదు పెరుగుతూ వచ్చింది. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం తారాస్థాయిలో ఉంది. ప్రసార మాధ్యమాల యొక్క తీవ్రత బాగా పెరిగింది. చిన్నపిల్లలకు కూడా సమాచారాన్ని అందించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాచారం ద్వారా, డిగ్రీల ద్వారా, చదువు ద్వారా, విద్య ద్వారా బ్రతుకుదెరువు కోసం అందరూ కూడా పిన్న వయసు నుండే ఆ మార్గం వైపుకు పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలోచించండి. 3వ సంవత్సరం నుండే చదువు అవసరమా? జాగ్రత్తగా వినండి. భాష అనేది ఇంద్రియ మట్టానికి సంబంధించింది, మానసిక మట్టానికి సంబంధించింది, మరికొంత మేరకు బుద్ధి మట్టానికి సంబంధించింది. ఆత్మకు సంబంధించింది కానే కాదు. మన వేదాల ఉపనిషత్తులు అంటున్నాం, వాటిని విపరీతంగా తెలుసుకుంటున్నాం. అదంతా ఏమిటి? భాషే కదా, సమాచారమే కదా, మనసే కదా, బుద్ధే కదా. ఈ సమాచారం వల్ల అంతరంగం ఏమవుతుంది? కలుషితం అవుతుంది. ఎందువలన? మెదడు అనేది సున్నితమైన, సూక్ష్మమైనటువంటి కణజాలంతో ఏర్పడి ఉంటుంది. సున్నితమైన కణజాలం, సూక్ష్మమైనటువంటి కణజాలం. సమాచారం లోపల ప్రవేశిస్తే
ఆ సమాచారం లోపల భద్రపరచబడుతుందంటే అక్కడ కణజాలం దెబ్బతింటుంది కదా. కణజాలం ఎప్పుడైతే దెబ్బతింటుందో చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది కదా. కణజాలం సహజంగా ఉంటే ఎలా ఉంటుంది, కృత్రిమంగా ఉంటే ఎలా ఉంటుంది, సంస్కారాలు ఉత్తమంగా ఉంటే ఎలా ఉంటుంది, చెడుగా ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగానండి. బాహ్య ప్రపంచపు సమాచారం నిరంతరం లోపలికి వస్తుందంటే ఆ సమాచారం నెగిటివ్గా ఉంటే మెదడులో లోపల నిక్షిప్తం అవుతుంది. ఆ సమాచారం ఉపరితలంలో ఉంటే మెదడులో ఉపరితలంలోనే ఉంటుంది. అందుకే ఉత్తమ సంస్కారాల సమాచారాన్ని కరిగించడం సులభం, చెడు సంస్కారాల సమాచారాన్ని తొలగించడం బహు కష్టతరం. అందుకే మనిషి చెడును పెంచుకుంటూ వస్తున్నాడు. ఉత్తమైన సమాచారం తగ్గిపోతుంది. మానవ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే అది చెడు వైపుకి ఎక్కువ ఆకర్షింపబడుతుంది, చెడు కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ప్రసార మాధ్యమాలు కూడా ఏం చేస్తున్నాయి, చెడునే ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి. వాళ్ళ ఛానల్ పాపులర్ కావాలంటే తప్పనిసరిగా ఎక్కువ మంది చూడాలి కదా. ఎక్కువ మంది చెడును కోరుకుంటున్నారు, ఎక్కువ మంది చెడును చూస్తున్నారు. ప్రసార మాధ్యమాలు కూడా చెడునే ప్రసారం చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించండి. సమాచారం కానీ, విద్య కానీ, భాష కానీ ఇదంతా కూడా కృత్రిమ మేధస్సుకు సంబంధించింది, సహజ మేధస్సుకు సంబంధించింది కాదు. జంతువులకు భాషలు లేవు, వృక్షాలకు భాషలు లేవు, పంచభూతాలకి భాషలు లేవు. ఒక మానవుడికే భాషలు వచ్చాయి. జంతువులు ఇంత సన్నిహితంగా మెలగవు. జంతువులలో శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి తప్ప భౌతిక అవసరాల గురించి వాటికి ఎటువంటి ధ్యాస ఉండదు. కానీ ఒక్క మానవుడికే శారీరక అవసరాల కన్నా భౌతిక అవసరాలే ప్రాముఖ్యమై భౌతిక అవసరాల కోసం ఆరాటపడుతున్నాడు. ఎక్కడ దెబ్బతిన్నాడో చూడండి. భౌతిక అవసరాల వల్ల శరీరం బలహీనపడుతుంది. శారీరక అవసరాలు తీరుతూ ఉంటే శరీరం దృఢంగా పటిష్టంగా ఉంటుంది. సుఖపడేటటువంటి వ్యక్తి భౌతిక అవసరాలను గురించి ఆలోచిస్తాడు, భావితరాలను గురించి ఆలోచిస్తాడు, భద్రతను గురించి ఆలోచిస్తాడు. అతడు ఆ భద్రత ముసుగులో బంధించబడతాడు. సెక్యూరిటీ కోసం భౌతికవాద మత్తును ఏర్పరచుకుంటాడు. అదే కష్టించి పనిచేసే వ్యక్తిని గమనించండి. ఇతనికి భౌతిక అవసరాలు ముఖ్యం కాదు, శారీరక అవసరాలు ముఖ్యం. ఇప్పటికీ పల్లెటూర్లలో కష్టించి పనిచేసేటటువంటి వ్యక్తులను మీరు గమనించండి. ఎక్కడైనా హాయిగా నిద్రపోతుంటారు, వసతులు లేకుండానే జీవితాన్ని కొనసాగించగలుగుతారు. వాళ్ళకు వసతులతో పని లేదు. శారీరక అవసరాలు తీరుతూ ఉంటే, భౌతిక అవసరాల యొక్క అవసరం తగ్గుతూ ఉంటే వాళ్ళు వసతులను గురించి ఆలోచించరు. అది ఎంత మహోన్నతమైన లక్షణం మీరు ఆలోచించండి. మనిషికి ముందు శారీరక అవసరాలు, తర్వాతనే భౌతిక అవసరాలు. కానీ వాళ్ళ భౌతికవాద మత్తు వల్ల శారీరక అవసరాల కన్నా భౌతిక అవసరాలు ముఖ్యమవుతున్నాయి. ఎప్పుడైతే భౌతిక అవసరాల కోసం మనిషి ఆరాటపడుతూ ఉంటాడు, అక్కడ కరెన్సీ కావాలి, డబ్బులు కావాలి.
ఆ డబ్బుల కోసం పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి. పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలంటే ప్రకృతి వనరులు కావాలి. ప్రకృతి నాశనం అయిపోవాలి. ప్రకృతి అన్ని విధాల బలహీనపడుతుంది. ప్రకృతి నాశనం అయిపోయినా పర్వాలేదు, నా భౌతిక అవసరాలు తీరితే చాలు అనుకుంటున్నారు. ఇక్కడ ఏంది, సెల్ఫిష్నెస్ పెరిగింది, త్యాగం తగ్గిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది, న్యాచురల్ ఇంటెలిజెన్స్ పడిపోయింది. ఇవాళ సమాచారం ఎంత పెరుగుతుందో ఆలోచించండి, ఎంత ప్రవేశిస్తుందో చూడండి, ప్రచారం ఎంత ఎక్కువగా జరుగుతుందో ఆలోచించండి. పారిశ్రామిక ఉత్పత్తులను క్రయ విక్రయాలకు ఉపయోగించుకోవడం కోసం ఎంత సమాచారాన్ని ఉపయోగిస్తున్నారో ఆలోచించండి. మేధావి అంటే మేధస్సును సమాచారంతో నింపుకున్నవాడే. అతని అంతరంగంలో చెడు సంస్కారాలు తప్ప ఉత్తమ సంస్కారాలు ఉండవు. ప్రపంచాన్ని మేనేజ్ చేయటం ఎట్లని ఆలోచిస్తాడు తప్ప తనను తాను మేనేజ్ చేసుకోలేడు. ప్రపంచాన్ని ఉద్ధరించాలనే భావన ఎక్కువగా ఉంటుంది తప్ప అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించే అవకాశం లేదు. ఏం చేయాలి ప్రపంచాన్ని? చాలామంది సమాజంలో జరిగేటటువంటి అకృత్యాలకు స్పందిస్తూ ప్రపంచాన్ని ఉద్ధరించాలని, ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలని విపరీతంగా శ్రమిస్తున్నారు కూడా. కానీ ఫలితం రావటం లేదే. ఎందువలన? సమాచారం పెరుగుతుంది, సంస్కారాల మోతాదు పెరుగుతుంది. సంస్కారాల మోతాదు పెరగటం ద్వారా చిత్తం కలుషితం అవుతుంది. చిత్తం కలుషితం అవటం ద్వారా మెదడు బలహీనపడుతుంది. మెదడు బలహీనపడటం ద్వారా శరీరం రుగ్మతలకు లోనవుతుంది. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే, వేదాల ఉపనిషత్తులు కూడా భాష ద్వారానే వ్యక్తీకరించబడ్డాయి. భగవంతుడు సమాచారానికి అందడు కదా. సమాచారానికి అందితే భగవంతుడు ఎలా అవుతాడు? ఆలోచించండి. ఎప్పుడైతే భగవంతుడు పరిమితమయ్యాడో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సమాచారం కూడా విపరీతంగా పెరిగి అతడు కూడా భగవంతుడిని ఒక వ్యక్తిగా భావించడం ప్రారంభించాడు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాప్తుడు కదా, జ్ఞానరహితుడు కదా, సమాచార రహితుడు కదా. అటువంటి భగవంతుడిని కూడా మనం ఏం చేస్తున్నాం? సమాచారం ద్వారా వ్యక్తీకరిస్తున్నాం. అంటే శారీరక ఇంద్రియ మట్టాల ద్వారా భగవంతుని మనం వ్యక్తీకరిస్తున్నాం, వర్ణిస్తున్నాం. ఈ వర్ణన తారాస్థాయిలో ఉంటే అది కూడా అంతరంగంలో సమాచార రూపంలో, సంస్కారాల రూపంలో నిలవ ఉంటుంది కదా. కాబట్టి ఏం జరుగుతుంది ఆలోచించండి. అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి, పరిష్కారం ఏమిటి అది చూద్దాం. సహజ సిద్ధమైనటువంటి మేధస్సు ద్వారా భాష బహిర్గతమైందనుకోండి, అది కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కరిగించి వేస్తుంది. మరొకసారి చెప్తున్నాను, సహజ సిద్ధమైనటువంటి మేధస్సు ద్వారా బహిర్గతమైనటువంటి సమాచారం కృత్రిమ మేధస్సును కరిగించి వేస్తుంది. అప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. సమాచారం మాయా అనే విషయం తెలిసిపోతుంది. సమాచారం కోసం ఆరాటం తగ్గుతుంది. చిత్తంలో ఉన్నటువంటి సమాచారం కరిగిపోతుంది, సంస్కారాలు తొలగించబడతాయి, మెదడు శుద్ధి అవుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అది ఆధ్యాత్మిక మార్గం ద్వారానే వ్యక్తీకరించబడుతుంది, బహిర్గతమైంది. అలా వ్యక్తీకరించబడ్డ బహిర్గతమైనటువంటి విధానాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తులు కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వరవ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో భౌతిక ప్రపంచం మొత్తాన్ని భగవంతుడిగా భావిస్తూ వర్ణించడం జరిగింది. రూపం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా నామం ఉంటుంది. నామరూపాల సమన్వయ స్థితి, నామరూపాల రహిత స్థితి, నామరూపాల అతీత స్థితి ఋతంబర ప్రజ్ఞ. అక్కడ ఆకారం ఉంది, ఆకారానికి శబ్దం ఉంది. ఇది ఆకారం అనుకోండి, ఇది శబ్దం అనుకోండి, రెండు కూడా సమాన మోతాదులో సమాన స్థాయిలో ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? రెండు సమాన మోతాదులు ఉన్నాయి, సమాన స్థాయిలో ఉన్నాయి. అది సత్యం అవుతుంది కదా. అంతరంగంలో చెడుంది, ఆ వ్యక్తి బయటకు మంచిగా మాట్లాడుతున్నాడు, అది అసత్యమే కదా. అంతరంగంలో పవిత్రత ఉంటే మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది కదా. మనసు స్వచ్ఛంగా ఉంటే మాట్లాడే ప్రతి అక్షరం కూడా మంత్రమే కదా. అందుకే చెప్తుంటారు, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్రి దుర్లభ అన్నారు. ప్రతి అక్షరం మంత్రమేనట. ఎప్పుడు? ఆత్మస్థితికి వెళ్ళాలి. అది ఆత్మస్థితి నుండి భాషలు వ్యక్తీకరించబడటం వేరు, కృత్రిమైనటువంటి మేధస్సు నుంచి భాషలు వ్యక్తీకరించబడటం వేరు. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమంటలకు సంబంధించినటువంటి సమాచారం వేరు, ఆత్మస్థితి నుండి బహిర్గతమయ్యేటటువంటి సమాచారం వేరు. అదృష్టవశాత్తు భారతదేశంలో అటువంటి ఆత్మజ్ఞానం బహిర్గతమైంది. ఆత్మజ్ఞానం బహిర్గతమైంది కాబట్టే ప్రకృతిని పరమాత్మగా అభివర్ణించడం జరిగింది. అది ఇతర దేశాల్లో ప్రకృతిని పదార్థంగా భావిస్తున్నారు కాబట్టి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వస్తువు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ ప్రకృతిని వ్యాపారంగా ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారాత్మక విధానం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. భాషలు చాలా ప్రమాదకరమైనవి. ఆత్మస్థితి నుండి భాషలు బయటకు వస్తే అవి సహజ సిద్ధంగా ఉన్నట్లే. అదే శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమట్టాల నుంచి సమాచారం బయటకు వస్తే అది మనిషిని బలహీనపరుస్తుంది. అదే కృత్రిమైనటువంటి మేధస్సుకు దోహదపడుతుంది. ఇవాళ ప్రపంచం అంతా అదే విధంగా కొనసాగుతుంది, గమనించండి. కాబట్టి ప్రపంచం అంతా కూడా ప్రమాదకరంగా మారడానికి మూల కారణం విద్యావంతులు పెరగటమే, మేధావులు పెరగటమే. కృత్రిమ మేధస్సుతో జీవించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరగటమే. ఇంకేం చేయాలి చెప్పండి? ఎల్కేజీ అన్నారు, ఇప్పుడు మళ్ళా ప్రీకేజీ అంటున్నారు, 0 క్లాస్ అంటున్నారు. ఒక వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి ఎంత సమాచారాన్ని లోపల నింపుకుంటాడో ఒకసారి అంచనా వేయండి. ఆ సమాచారం అంతా లోపల ఉంటే అతని శరీరం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. శరీరం లూజుగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉండటం వేరు, శరీరం లూజుగా ఉండటం వేరు. అదే శరీరం సాఫ్ట్గా ఉండటం వేరు. బ్రహ్మచర్యంలో దృఢంగా, పటిష్టంగా ఉండాలి.
గృహస్థ జీవితంలో కష్టించి పనిచేసే విధంగా ఉండాలి. వానప్రస్థంలో ఎంతో కొంత మేరకు సాఫ్ట్గా ఉండాలి. సన్యాసి తెచ్చుకొచ్చేసరికి శరీరమే లేదనే భావన కలగాలి. కాబట్టి వాళ్ళు ఏమైంది, బ్రహ్మచర్యంలోనే అతి ప్రమాదకరమైనటువంటి సమాచారాన్ని నింపుకొని మనుషులంతా కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడి సమాజాన్ని అదే తరహాలో నడిపిస్తూ భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి అంతరిక్ష ప్రయోగాలు అంటున్నారు, ఉపగ్రహాలు అంటున్నారు, గ్రహాలు అంటున్నారు. ఇదంతా ఏమిటి? సమాచారం లోపలికి వస్తూ ఉందంతే. సమాచారం మాయ అని తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి సమాచారానికి పొంగిపోడు. చదువుకోలేదని, సమాచారం లేదని కృంగిపోడు కూడా. నాకు చదువు లేకపోయినా పర్లేదు, నేను బాగున్నాను అనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆరోగ్యం బాగుంది కదా. ఇతను చదువుకున్నాడు కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆయువు కుదించబడింది, అశాంతి అసంతృప్తి పెరిగాయి. భాషలు ఉండబట్టే కదా కోట్లాట్లు గొడవలు జరుగుతున్నాయి. భాషలు ఉండబట్టే కదా అహంకారం పెరుగుతుంది. సమాచారం ఉండబట్టే కదా మనిషి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవటం జరిగింది. ఇదంతా ప్రమాదకరమైనటువంటి ధోరణి కదా. భౌతిక జ్ఞానం బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే. కానీ భౌతిక జ్ఞానాన్ని కరిగించుకోవటం కోసం ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానాన్ని కూడా వదిలేసామనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? పరిపూర్ణమవుతుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందేటట్లయితే కృత్రిమ జ్ఞానానికి అవకాశం లేదు. కృత్రిమ జ్ఞానం లేకపోతే, తెలివి మీద సంపత్తి లేకపోతే జీవన విధానం సత్యవంతంగా ఉంటుంది కదా. లోపల సత్యం ఉండి బయట ఎలా ఉన్నా పర్వాలేదు కదా. లోపల అసత్యం ఉండి బయటకు సత్యాన్ని గురించి మాట్లాడితే ఎట్లా? విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. ఇవాళందరూ కూడా ప్రజల్లో గుర్తింపు రావటం కోసం, వేదికలు ఎక్కటం కోసం, డిగ్రీలు పొందటం కోసం, 10 మందిలో కీర్తికాంక్షతో జీవించటం కోసం, పేపర్లలో తన పేరు రావటం కోసం, మీడియాలో అందరికి కనపడాలని ఆరాటపడటం కోసం కృత్రిమైనటువంటి మేధస్సును వాడుకుంటున్నారు. పూర్తిగా జీవితం వక్రీకరించబడింది, గాడి తప్పింది. కాబట్టి ఒక దశ వరకు ఆత్మజ్ఞానం కావాలి, కానీ అంతిమ దశకు చేరిన తర్వాత భౌతిక జ్ఞానం బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే. 2 రకాల జ్ఞానాలను తీసివేసామనుకోండి, అక్కడ మిగిలింది ఏంటంటే శూన్యమే. శూన్య స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అక్కడి నుంచి మరలా మాట్లాడు కావాలంటే, అక్కడి నుంచి మాట్లాడితే అంతర్వాణి అవుతుంది. కానీ ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సత్యం అనే పునాది నుంచి వస్తున్నాయి. సత్యం అనేటటువంటి పునాది నుంచి వచ్చేటటువంటి మాటలు ప్రపంచాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. ప్రపంచ మార్పుకు కూడా అవి దోహదం చేస్తాయి. కాబట్టి భాషలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా, సమాచారం కోసం పరితపించకుండా, ఉన్న సమాచారాన్ని కరిగించుకునే ప్రయత్నం చేస్తూ అదనంగా సమాచారం కోసం ఆరాటపడకుండా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని
మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.